వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. మరి వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి వినాయక చవితికి సంబంధించినటువంటి వినాయకుడిని పూజ చేసుకుంటారు కాబట్టి ఆ ఒక పూజా సామాగ్రి ఏదైతే ఉందో దాని గురించి అయితే ఒక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి గురించి మాత్రం ఇక్కడ చేస్తున్నాను. ఇంట్లో ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో విగ్రహాన్ని కావచ్చు, పటాన్ని కావచ్చు, ఏదైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మీరు పెద్ద పెద్దగా షెడ్లు వేస్తాం అనుకుంటే మాత్రం దానికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో అయితే వస్తుందన్నమాట మన ఛానల్లో. ఒకసారి అయితే దాన్ని అయితే చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహం ఉంటే విగ్రహం, ఫోటో ఉంటే ఫోటో, బొమ్మ ఉంటే బొమ్మ, ఏది ఉంటుంది తెచ్చుకోండి అనమాట. అర్థమైందా? మీ ఇంట్లో ఏది ఉన్నా కానీ సరిపోతుందన్నమాట. మీరు పెట్టుకొని పూజనే చేసుకోవచ్చు. అది అన్ని రోజులు అని చెప్పేసి మీరైతే సంకల్పం చేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వినాయకుడికి సంబంధించినటువంటి ఫోటో, అంతేకాకుండా ఒకటి పీట, టీపై, చిన్న పీటలు ఉంటే చిన్న పీటలు, ఏది ఉంటే అది చెక్కదైతే చెక్కది, లేకపోతే వెండిదైతే వెండిది, బంగారం ఉంటే బంగారుది, ఏది ఉంటే అది తీసుకొని పెట్టేసేయండి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మరి దాని తర్వాత చూసుకున్నట్లయితే పసుపు, కుంకుమ, అంతేకాకుండా గంధము, మరి ఇవన్నీ కూడా ఏర్పాటు అనేది చేసుకోండి. పసుపు కుంకుమ గురించి మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటా. మరి పసుపు కుంకుమ ఎందుకు చేస్తారు మనందరూ కూడా తెలిసిందే. మరి గంధం కూడా బొట్టు పెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే దీపపు కుందులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మంచిగా సిద్ధమైతే చేసుకోండి. కడిగి నీట్గా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి దీపపు కుందులు. అంతేకాకుండా ఒక కలశానికి చెంబుదైతే తీసుకోండి. ఇంకొకటి 2 గ్లాసులైనా పర్లేదు, 2 చెంబులు ఉంటే చెంబులు అయితే తీసుకోండి. ఒకటి ఉద్దరిని లేకపోతే ఒక చెంచా తీసుకోండి. అర్థమైందా? ఇక మరి 3 చెంబులను మీరైతే ఏర్పాటు చేసుకోండి. ఒకటి రాగి చెంబు, రాగిదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, కలశం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది మాత్రం తెచ్చుకోండి. కలశం పెట్టే ఆనవాయితీ లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేస్తే సరిపోతుందన్నమాట. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అర్థమైందా? ఒక 2 గ్లాసులు అయితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఒకటి పూజ చేసుకోవడానికి, ఒకటి ఆచమనం చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. దాంట్లో చెంచా అనేది ఇద్దరిని అయితే కంపల్సరీ కావాలి కాబట్టి చెంచా అయితే ఒకటి అయితే తెచ్చుకోండి. ఇక మరి చూసుకున్నట్లయితే వత్తులు, అదేవిధంగా చూసుకున్నట్లయితే రకరకాలుగా మనం ఈ యొక్క హారతి కర్పూర బిళ్ళలు, మరి వత్తులు మనకి నీ ఇంట్లోనే చేస్తాను అనుకుంటే చేసుకోవచ్చు. బయట దొరుకుతాయి. మనం చూసుకున్నట్లయితే 20 రూపాయలు ఇస్తే ఇంత కట్టేస్తుంది. దాన్ని తెచ్చి పెట్టుకోరు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 5 రోజులు 10 రోజులు మీకు అయితే సరిపోతాయి. అర్థమైందా? మరి దాని తర్వాత మీరు హారతి కర్పూర బిళ్ళలు, ముద్ద కర్పూరం ఉన్నా సరిపోతుంది. లేదంటే భద్రం చూసుకున్నట్లయితే హారతి కర్పూర బిళ్ళలు ఉన్నా సరిపోతుంది అనమాట. ఇవి మాత్రం మనకి ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు అయితే అవసరం పడుతూ ఉంటాయి. పొద్దున సాయంత్రం పూజ చేస్తారంటే మాత్రం అది ఎక్కువ ప్యాకెట్లను తెచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం సింగిల్ 2-3 ప్యాకెట్లతోనే అయిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకటే పూజ కదా మనం చేసేది, పెద్దగా ఏం అవసరం లేదనుకుంటున్నా దానికి. ఇక మరి చూసుకున్నట్లయితే అగరబత్తులు, అదే మనం చూసుకున్నట్లయితే రకరకాలైనటువంటి ధూప్ స్టిక్స్, మరి అగరబత్తుల్లో ఈ రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా మన కొంతమంది ఇంట్లో తయారు చేస్తారు, కొంతమంది బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం అందరూ కూడా బయట తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వాటిని అయితే పెట్టేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మరిగా సాంబ్రాణి వేస్తారనుకుంటే సాంబ్రాణి దాన్ని కూడా తెచ్చి పెట్టుకోండి. మరి తమలపాకులు కూడా అవసరం పడుతూ ఉంటాయి. మరి మామిడాకులు దొరకలేని వాళ్ళకి తమలపాకులు దిక్కు. అంటే చూసుకున్నట్లయితే మనకి తమలపాకులు ఎందుకు అంటే మాత్రం కలశంలో పెట్టి కలశం మీద కొబ్బరికాయ పెడతారు చూసారా, అక్కడ ఉపయోగపడతాయి. ఒకవేళ మామిడాకులు లేకపోతే, ఒకవేళ మామిడాకులు ఉంటే ఈ తమలపాకులు మనం చూసుకున్నట్లయితే నవగ్రహాలు పెడతా ఉంటారు కదా, నవగ్రహాలు పెట్టేటప్పుడు ఇవి ఉపయోగపడతాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక పెట్టాలనుకుంటే, లేదనుకుంటే లేదు, అది మీ ఇష్టం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తమలపాకులు మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. ఇక మరి బియ్యం ఎందుకు అంటే మాత్రం కలశంలో పోయడానికి కొంతమంది యూస్ చేస్తారు. కొంతమంది మనం చూసుకున్నట్లయితే ఆసనం వేసి ఆసనం మీద బట్టపరిచి దాని మీద ఈ యొక్క బియ్యం పోసి ఆయనను కూర్చోబెడతారు కాబట్టి ఆ రకంగా కూడా మీకైతే ఉపయోగపడతాయి. బియ్యం అయితే తీసుకోండి. అవి అన్నీ ఏం లేదు, ఒక పీట మీద ఎంతవరకు పట్టాలో అంతవరకు మీరైతే బియ్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడైతే 2 రవికల బట్టలు అయితే తీసుకోండి. ఒకటి కలశానికి పెట్టడానికి ఉపయోగపడుతుంది, ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే పీట మీద వేసడానికి ఈ యొక్క రవికల బట్ట అయితే ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ మీరైతే తీసుకుంటే 2 రవికల బట్టలు తెచ్చుకుంటే మంచిది. ఇక మరి మనం చూసుకున్నట్లయితే మామిడాకులు కనుక మనం ఎట్లాగో తెచ్చుకుంటాం కాబట్టి మామిడాకులు అయితే తెచ్చుకోండి. లేదు అనుకుంటే తమలపాకులు, 2 ఏదైనా పర్లేదు. అర్థమైంది కదా? మరి ఇంటి గుమ్మాలకు ఏ విధంగా అయితే కట్టుకుంటారు కాబట్టి ఆ మామిడాకులను తెచ్చి సిద్ధమైతే చేసేసుకోండి. మరి అఖండ జ్యోతి పెడదాము అని అనుకున్న వాళ్ళు మాత్రం వాటికి సపరేట్గా ఒత్తులు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక మట్టి పాత్ర, మట్టి దీపపు కుందు, అది పెద్దదైతే పెద్దది, చిన్నదైతే చిన్నది, అదొకటి మాత్రం తెచ్చి పెట్టుకోండి. అర్థమైందా? ఒకవేళ పెడతాము అని అనుకుంటే ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఈ యొక్క వినాయకునికి పెడతారు కాబట్టి ఎవరున్నా ఎంత చిన్న విగ్రహం పెట్టినా, ఫోటో పెట్టినా, ఏం పెట్టినా కానీ ఆ ఒక అఖండ జ్యోతి పెడతారు కాబట్టి
ఇప్పుడు ఈ యొక్క జ్యోతి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక వత్తులు, ఒక 4-5 వత్తులు తెచ్చిపెట్టుకోండి, అవే ఉపయోగపడతాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మరి చూసుకున్నట్లయితే 2 రకాలైనటువంటి పండ్లు, మరి అట్టి పండ్లు, ఇంకొక రకమైనటువంటి పండ్లు తెచ్చి పెట్టుకోండి, మంచిదే. మీరు ఉపవాసం ఉంటారు కాబట్టి దానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయ్యవారికి నైవేద్యం పెట్టడానికైతే ఉపయోగపడుతూ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. రెండు రకాలైనటువంటి కొబ్బరికాయలు, ఒకటి పొట్టు తీయనిది, ఒకటి పొట్టు తీసినటువంటి కొబ్బరికాయ అయితే అవసరం పడుతూ ఉంటుంది. ఒకటి కలశాన్ని పెట్టుకోవడానికి, ఇంకొకటి కనుక మనం చూసుకున్నట్లయితే మీరు నైవేద్యంగా పెట్టడానికి కొబ్బరికాయ అయితే అవసరం పడుతూ ఉంటుంది. కొబ్బరికాయ కొడతారు కదా మధ్యలో, దానికన్నమాట. అర్థమైందా? మరొకటి చూసుకున్నట్లయితే నూనె విషయానికి వచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నది వాడుకోవచ్చు, దీపానికి సంబంధించినటువంటి నూనె. అది లేదు మనం వాడుకోమది అంటే మాత్రం ఇక్కడ 2 రకాలైనటువంటి నూనెలు అయితే వాడుకోవచ్చు. ఒకటి ఆవు నెయ్యిని, అంతేకాకుండా ఇంకొకటి నువ్వుల నూనె. ఇక నువ్వుల నూనె అందరికీ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతో వాడుకుంటారు. ఆవు నెయ్యిని కూడా మీరు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మనకి షాప్స్లలో దొరుకుతూ ఉంటాయి, పూజా సెంటర్లలో. దానికి సంబంధించినటువంటి వాటి అన్నిటిని కూడా తెచ్చి పెట్టుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మరిగా వినాయక వ్రతానికి సంబంధించినటువంటి కల్పం బుక్ అయితే ఉంటుందన్నమాట. ఆ బుక్ తెచ్చుకుంటే దాంట్లో పూజా విధానం, అదేవిధంగా చూసుకున్నట్లయితే దాంట్లోనే మనకి ఒక కథకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఉంటాయి. ఆ కథను కూడా చదువుకోవచ్చు. ఒకవేళ కనుక వ్రతం చేస్తామని అనుకున్న వాళ్ళు, జస్ట్ మేము పూజ చేస్తాము అనుకుంటే మాత్రం ఇవి సరిపోతాయి, ఆ బుక్ అనేది అవసరం లేదు. అర్థమైందా? ఆ బుక్ తెచ్చుకోండి, ఎందుకంటే మాత్రం పూజా విధానం అందులో ఉంటుంది కాబట్టి పూజ అనేది చేసేసుకోవచ్చు అనమాట, అది చూసుకుంటూ. అర్థమైందా? ఆ రకంగా మీరైతే ఈ యొక్క పూజ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. అర్థమైందా? మరి దాని తర్వాత మనకు కావాల్సింది ప్రసాదం, నైవేద్యం కింద మీరు ఏదైనా పెట్టవచ్చమ్మా. ఇక్కడ ఇదే ఉండాలి అదే ఉండాలని ఏం లేదు. పులిహోర అంటే పులిహోర, సేమియా పాయసం అంటే సేమియా పాయసం. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది ఏమంటారు చూసారా, సిరా కావచ్చు, రకరకాలైనటువంటి ఆయనకి ఇష్టమైనటువంటిది మోదకాలు. ఆ మోదకాలు కూడా చేసి పెట్టుకోవచ్చు. లడ్డు, వీటిని కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మరి కొంతమంది మరి ఆయన చేతిలో లడ్డు పెడుతూ ఉంటారు కదా, మరి లడ్డు మరి తెచ్చిపెట్టుకోవాలనుకుంటే తెచ్చిపెట్టుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదనమాట. లడ్డు ఆయనకు ప్రీతికి ఏమైంది కదా, మరి అది పెట్టకపోతే ఎట్లా, దాన్ని అయితే పెట్టుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. సప్పటి కుడుములు అవి కూడా చేసి పెడతానంటే పెట్టుకోవచ్చు. శనగలు సప్పటి తీపి అలా చక్కెర వేసి చేస్తారనమాట, శనగలు అవి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఏదన్నా అది మీకు నైవేద్యం కింద, బెల్లం ముక్కుంటే బెల్లం ముక్క, ఏది ఉంటే అది తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట. మీరు చేసేది చిన్న వినాయకునికే కాబట్టి అది సరిపోతుంది. అర్థమైందా? ఒక అట్టిపండు నువ్వు పెట్టినటువంటి కొబ్బరికాయ కొడితే సరిపోతుంది, అంతే. మరి ప్రసాదం చేస్తాను అనుకుంటే మాత్రం అది ఆప్షనల్. ప్రసాదం విషయానికి వచ్చినట్లయితే ఈ గరిక దొరికితే తెచ్చుకోండి. గరిక అనేది అందరి అవైలబిలిటీ అనేది ఉండకపోవచ్చు, మ్యాక్సిమం సిటీలో ఉండే వాళ్ళకి. ఒకవేళ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మనకి పల్లెటూరులో ఉంటే మాత్రం దొరుకుతుంది. ఒకవేళ ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ దగ్గర ఉంది కాబట్టి మ్యాక్సిమం అమ్మొచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం సిటీలో ఉంటే దొరకదు కాబట్టి ఏం చేస్తారు మరి, ఏం లేదు కాబట్టి ఆ తర్వాత మనకి పూలు, అదేవిధంగా పూల దండలు, ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేసుకోండి. మంచిగా మీకు అవి గణపతికి వేయడానికి, అదేవిధంగా అలంకరణ చేసుకోవడానికి పుష్ప పూజ అప్పుడు కూడా మీకైతే ఉపయోగపడేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా మీరైతే పూజ సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకోండి. ఇక మరి పెద్దగా వినాయకుని పెట్టాలనుకుంటే మాత్రం కొన్ని ఆకులు అయితే అవసరం పడుతూ ఉంటాయి. మర్రి, జువ్వి, రకరకాలైనటువంటి 10-15 రకాలైనటువంటి ఆకులు అయితే అవసరం పడుతూ ఉంటాయి. ఆ ఆకులు ఏంటివి, అదేవిధంగా చూసుకున్నట్లయితే పూజ సామాగ్రి ఏమేమి కావాలి, ఏమేమి ఉండాలి అనేటువంటిది కంప్లీట్గా మనమైతే మళ్ళీ వచ్చేటువంటి వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పూజా సామాగ్రి ఏదైతే ఉందో ఇంట్లో చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ యొక్క పూజా సామాగ్రితోని చేసేసుకోవచ్చు అనమాట, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఎన్ని రోజులు చేస్తారో అన్న దాన్ని బట్టి మీరైతే పూజా సామాగ్రి 1కి 2 ఇంతలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమైందా? అంతే, అంతకు మించి ఏం లేదు. అర్థమైంది కదా? మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తున్న బెల్ ఐకాన్ చేస్తే ఆల్ మినిట్ అప్ చేసుకోండి. మరి ఇక్కడ ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో అయితే చూసి చేయండి. బాయ్.